కలివిడిగా రావాల్సిన ముగ్గురు విడివిడిగా వచ్చిర్రంటే ఏదో గడబిడ పెద్దగానే ఉన్నట్టుంది. అవునండి. అంతా గుడగట్టుకొని అవునయ్యా అన్నారంటే అందరి సమస్య ఒకటే అన్నమాట. అవునండి. అవునండి అనే బదులు ఎవరో ఒకరు అదేంటో చెప్తే వింటా. నిజంగానే తప్పుంటే ఒక్కొక్కరిని తోలొలిసి ఊరు నుంచి గెంటెత్తా. ఓ పెద్ద మనిషి, వీళ్ళని ఊళ్ళకెళ్ళి గెంటెత్తే మేము వెళ్తున్న సంసారం చేయాలి. గెంటవలసింది వీళ్ళని కాదు. మరి ఎవరు పంపాలని చెప్పుర్రి. గదెంత పని, మనం ఎంత చెప్తా అంత చిటికెల పని కానిస్తా. మాకు తెలుసండి అయ్యా, అందుకే మీ దగ్గరికి వచ్చినాం. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎవరిని శిక్షించాలో చెప్పుండి, తక్షణమే రంగాల్లోకి దిగుతా. అయ్యా, మన ఊర్లో ఉన్న నంగనాచి మాయలాడి ఆ ముద్దరష్టబ్ది ఆ రంభని ఈ ఊర్లో చెలగొట్టాలి. రంభనా? అదేందయ్యా తాస్పాల బుస్సున లేచి తుస్సున కూర్చుంటివి? రంభ 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 అంటే ఆడామ కదా, అందుకే ఆలోచిస్తున్నా. అది ఆడినేందయ్యా, మంది కాపురాలు కూల్చేది అది ఆడిదా? అదేం బాగుపడుతుంది మన సంవత్సరం చిచ్చు పెట్టి. మన ఊసురు ఊరికే పోతుందా? అయినా మన బంగారం మంచిదైతే మనకి పంచాయతీ ఎందుకక్క? పక్కింటి పుల్ల కూర రుచించబట్టే. అమ్మా, ఇంతగానో కోపంతో ఊగిపోతున్నారంటే భాగవతం ఏదో బాగానే జరిగింది. గట్లయితే పంచాయతీ పెట్టాల్సిందే. కానీ ఏకపక్ష నిర్ణయానికి తావులేదు. ఇరుపక్షాల వాదనలు విన్నాకనే తీర్పు. అవునయ్యా, మీరు చెప్పిందే కరెక్టు. మేం చెప్పింది కూడా వినాలి కదయ్యా. మా మీద అబండాలేసి అభం శుభం తెలియని రంభను ఊళ్ళక ఎట్లా పంపిస్తారు? అబ్బో, అభం శుభం తెలివందా? సంసారాలు చేసే ఊర్లో సంస్కారం లేనిది. రంభ సంస్కారం లేనిది కాదు, సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త. మీకేం తెలుసు? మీ బొంద రోకలేశాలు వేసేది సంస్కర్త అంట, సంస్కర్త. మర్యాద. ఊరికి పెద్ద నేను ఇక్కడ ఉండగా నా ముందే కొట్లాడుకుంటారా? ఊరి చరిత్రకే అవమానం. అబ్బో చరిత్ర, ఇట్లా దాన్ని ఊళ్ళో ఉంచితే ఊరు చరిత్ర కంపు అవుతుంది. శాంతించండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటది. గొడవలద్దు, అందరి సమస్యలు వింటా, ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూసుకుంటా. ఈ ఊరి చరిత్రకు కంపు పట్టనీయా. గట్లనే అయ్యా, ఇద్దరు ముచ్చట్లు ఇనూరి, అప్పుడు తప్పే వల్ల మీకే తెలుస్తుంది. అప్పుడు దాని మెడలు పట్టి ఊళ్ళకెళ్ళి మీరే గెంటాయి. అవునయ్యా, వాళ్ళు చెప్పింది కరెక్టే. అందరూ బాగుతో వినండి, ఎవరు నెట్టెత్తారో తెలుస్తుంది. గట్లనే శాంతించులు. లచ్చవా, అసలు నువ్వు చెప్పు, ఏం జరిగిందో? అయ్యా ఏం చెప్పాలయ్యా, ఈయన తినాలి గాను, ఈయన ఎత్తుకపోను, ఈయన గట్టుకపోను, ఈయన కన్ను కాకులు గద్దలు ఓడవా, ఈయన మురుసుడు కాలిపోను. ఈ వయసులో కిట్ట చేస్తాడని అనుకోలే. మంచిగా ఉన్నాడు, ఆ దిక్కుమాల కడుపు ఒక్కబట్టే. నా దగ్గర లేనిదేంటే, నా దగ్గర ఉన్నదేంటే. ఆగో, ముచ్చట చెప్పమంటే కోళ్ళు పెట్టబడుతుంది. అరే సూర్య, నువ్వు చెప్పురా, అసలు ఏం జరిగిందో? అసలు ఏం జరిగిందంటే అయ్యా, నా జీవితం ఎట్లా ఉండేది ఎట్లా అయిపోయింది. నా లచ్చి నన్ను ఎంత మంచిగా చూసుకునేది. ఇగో సర్ది తీసుకొచ్చిన తిందుదా. వస్తానా సైసు. ఇయ్యో ముఖం తుడుచుకో. బువ్వాళ్ళు అయిందని పిలిచిదాకా రావా? ఎప్పుడన్నా బువ్వలు తిందాం రాయని అన్నావా నువ్వు? పని మీద పడ్డ తర్వాత పని చేసానే, తిండి వెళ్ళిపోతుంది, తిననా? అయ్యో పని మీద వాడి పానం మర్చిపోతావా ఏంది? ఇక తిను. ఇక్కడ ఈ పని, చీకటి పడ్డ తర్వాత నీ పని.
అన్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నాక నాకేం బాధనే. సాల్తీ నీ సంబరం సిగ్గులేదు నీకు, ఇంకా చిన్న మొల్లివైతాను. ఏ లచ్చి ఏందే ఏం మాటలే? మొల్లికే ఏందే మొల్లికే? బుణకాయలు ఎక్కువ ఉన్నాను, ఇంకా నాలో చావా దక్కలే. నీ అక్క దున్నడం మొదలు పెడితే ఇక్కడైనా అక్కడైనా తగ్గేది లేదు. అబ్బో సాల్తీ నీ బాడాయి, రేపో మాపో కొడుకు పెళ్లి చేస్తే కోడలు కొడుకు సంసారం చేస్తారు. కొంచెం అన్న సిగ్గు ఉండాల నీకు. లచ్చి లచ్చి ఏయ్ పో చూడవా. లచ్చి ఓ లచ్చి, నువ్వేనా మనిషివేనా? కానీ కొడుకు కోడలు ఉన్నారు, అక్కడ బట్టలు వాడిచినా కదా పడుకోపోనాడు. బతుకు చెడ. లచ్చి ఏయ్ సిగ్గుమానం ఉందా నీకు? లచ్చి ఇదేమన్నా పద్ధతేనా నీకు? కొడుకు కోడలు వచ్చిందని చెప్పి నన్ను పట్టించుకోవా? ఇప్పుడన్నా ఇంట్లో వండ పెడతా కానీ రేపడుతుంది బయట వండ పెడతా నిన్ను. ఏ పో. దీని అమ్మ జీవితం అది అన్నంత పని చేసింది. కోడలు ఇట్లా వచ్చిందో లేదో నా బతుకు వాకిట్లోకి వచ్చింది. అరే ముట్టని ఏదాయ పట్టని ఏదాయ విచిత్రం పాడిగాను సుక్కోలే తయారయ్యేది. రాత్రి అయితే చాలు సిగ నిండా పూలు పెట్టుకునేది. దీని అక్క లచ్చును చూస్తే ప్రాణమంతా రంకెలేసేది. నా బతుకు చెడ ఇప్పుడు ముట్టని ఏదా పట్టని ఏదా ఏమన్నా అంటే కొడుకు కోడలు ఇజ్జతి పోతానే పట్టే. అబ్బా దీని అమ్మ ఏమి అందం, దాని నాడు కాదని వయ్యారం, ఇది కదా అందం. అందుకే మా ఊరోళ్ళు రంభ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. వినడమే కానీ చూసింది ఎద్దలేదు. చూసే అవకాశం వచ్చింది. ఒరే సూర్య లగెత్తు. రంభా రంభా ఎవరు ఎవరు పిలిచినట్టు అనిపించింది. ఎవరబ్బా? రంభా ఒకసారి కిందికి చూడు. హో ఇక్కడున్నావా? ఇంతంతున్నావు, ఏం చేద్దామని ఇంత దూరం వచ్చినావు? అయ్యో లోపలికి విలు, ఎంత పైకైనా ఎక్కి చూపిస్తా. అవునా, కాదనలేను కదా, రా లోపలికి. రంభా చెప్పండి. ఎంత ఇవ్వగలవేంటి? నీ కొరకు ఎంత ఇచ్చినా తక్కువనే, కానీ నన్ను చూసి చెప్పు. నీ సైజుని చూసా, నీ పనిని చూసా. పనిని చూసి వద్దు, సైజును చూసి చెప్పు. అబ్బో అంతుందా? అవును, నేను బాగా ఆడగలను. పర్వాలేదు, నా దగ్గర న్యాయమైన రేటే.
అతిగా ఆశించను, న్యాయంగా తీసుకుంటాను, నియతిగా బతుకుతాను. నువ్వు నాకు నచ్చావు రంభా. నా బ్రతికే అందరికి నచ్చేలా ఉండడం. సరే గాని మాటలు ఆపు. రంభా పోయేస్తా. మళ్ళీ వస్తావా? అవును రంభా, నా పిల్ల ముట్టనియేది పట్టనియేది. ఇక నుండి రోజు నీతోనే. సరే వెళ్ళిరా. చూసిరా బరదెగించిన వ్యవహారం, సిగ్గు లేకుండా చెప్పుకుంటుండో. దాని దినాలకి ఎన్ని దారం పోసిండో, నా ఇల్లంతా గుళ్ళ చేసిండు. అవు బరాబరి చెప్పిన. సిగ్గేంది నాకు? నన్ను నువ్వు దూరం కొడితే నా దారి నేను వెతుకున్నా, తప్పేంది? మర్యాదగా చెప్తున్నా, రంభను బదనాం చేస్తే నేను ఊకుండా. నీ ఇల్లేం గుల్లగొట్టలేదు, దానికేం నేను పెట్టలేదు. ఆగు, ఈ పంచాయతీ తేలని అటు ఇటు కావాలి, నేనే దాన్ని పిసికి చంపుతా. లచ్చవ్వ ఆగు, నేనున్నా కదా సైజు. నీ పెనిమిడి చెప్పి నిన్నాక కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే నాది తప్పంటావా? అట్లా కాదు, సైజు అన్న కదా, ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ భాగవతం కూడా ఇందాం. అందరి సంగతి తిన్నాక అప్పుడు ఆలోచిద్దాం. ఏమంటావు లచ్చవ్వ? మమత, ఇక నీ సంగతి ఏందో చెప్పు.